ఒక మనిషికి ఫుడ్ లేకపోతే, కంటిన్యూస్గా అన్నం తినకపోతే ఒక 30-40 రోజులు సర్వైవ్ అవ్వగలడు, తర్వాత చచ్చిపోతాడు. ఒక మనిషి నీళ్లు లేకుండా, వాటర్ లేకుండా ఒక 2-3 నెలలు బ్రతకగలడు, కానీ తర్వాత చచ్చిపోతాడు. ఒక మనిషికి ఊపిరాడకపోతే, ఆక్సిజన్ లేకపోతే 3 నిమిషాల నుంచి 7 నిమిషాల లోపు స్ట్రగుల్ అవుతూ తర్వాత చచ్చిపోతాడు. కానీ ఒక మనిషికి ఎవరైనా నమ్మక ద్రోహం చేస్తే, ఒక మనిషికి నిజమైన ప్రేమ దొరకకపోతే వెంటనే చచ్చిపోతాడు. మనిషికి కావాల్సింది నిజంగా ప్రేమ, ఆప్యాయత, నేనున్నాను అనే భరోసా, నమ్మకమైన ఫ్రెండ్, నమ్మకమైన కుటుంబం, అమ్మా నాన్నల సపోర్ట్, మన తోబుట్టువుల సపోర్ట్, ఒక మంచి స్నేహం. మనిషికి కావాల్సింది నిజంగా ఇది. డబ్బు లేకపోయినా కూడా అడుక్కోనైనా సరే బతకొచ్చు, కానీ ఇవన్నీ లేకపోతే ప్రేమ, ఆప్యాయత, మనకంటూ ఒకళ్ళున్నారు అనే నమ్మకం ఉంటే ఈ ప్రపంచం ఎంతో బాగుంటుంది. ఇప్పుడు జరుగుతున్న ఎవరో విజయశాంతి అని ఒక అమ్మాయి చచ్చిపోయింది ఫ్యామిలీతో, 2 పిల్లలతో. ఈరోజు కూకట్పల్లిలోనూ మియాపూర్లోనూ ఒక ఐటీ ఎంప్లాయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రకంగా చెప్పుకుంటే న్యూస్ పేపర్లలో ప్రతిరోజు మనం వింటున్నది ఇదే, ఆత్మహత్య ఆత్మహత్య. దీని గురించి మనం వింటున్నాం. ఎందుకు? ఒక మనిషి ప్రాబ్లం ఏంటో ఇంకో మనిషి అర్థం చేసుకోలేనప్పుడే ఇలాంటివి జరుగుతున్నాయని నేను అనుకుంటున్నాను. ప్రతి కుటుంబంలో ఒకళ్ళు లీడ్ తీసుకోవాలి. ఏది జరిగినా కూడా మేమున్నాము అనే భరోసా ఆ కుటుంబ పెద్ద తీసుకోవాలి. ఏది ఇంపార్టెంట్, ఏది పర్మనెంట్ కాదు అని చెప్పేసి భరోసా ఇవ్వాలి. డబ్బు ఇంపార్టెంటే, బ్రతకడం ఇంపార్టెంటే, అన్నీ ఇంపార్టెంటే. దానికన్నా ఇంపార్టెంట్ ఒక మనిషి బ్రతికి ఉండడం. మనిషి బ్రతికి ఉన్నప్పుడే వాళ్ళని రికగ్నైజ్ చేయగలగడం, వాళ్ళతో మాట్లాడడం. మనిషి బ్రతికున్నప్పుడే వాళ్ళకి ఫోన్ చేసి బాగున్నావా అని అడగాలి తప్ప, ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత వెళ్ళి పూలు చల్లి రాకూడదు. మనిషికి దూరం అవుతున్నాడు. ఏమవుతుందో ఈ ప్రపంచంలో తెలియదు, కానీ ఇంత 150 కోట్ల ఇండియాలో ఒక మనిషి ఇంకో మనిషిని అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఒక మనిషి ఇంకో మనిషిని ప్రేమించలేకపోతున్నాడు. ఏంటో ఈ దౌర్భాగ్యం.